నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్నాడు రావిపాడులో జరుగుతున్న అమలోద్భవి మాత ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రాజేంద్ర స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ ఆధ్వర్యంలో ఆటిజంపై అవగాహన కార్యక్రమం. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని టీడీపీ వాణిజ్య విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈదర పూర్ణచంద్ పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటుకు సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే ఈ నెల 9వ తేదీ సోమవారం లోపు సరిచేయించుకోవాలని తెలిపారు. ఆన్లైన్లో అభ్యర్థి అతని ఓటుకు సంబంధించి వివరాలు తెలుసుకోవచ్చని, వాటిలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే 9వ తేదీ సోమవారం చివరి తేదీ అని, ఓటు నమోదు చేసుకున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ప్రజలందరూ చాలా సంతృప్తిగా ఉన్నారు. అట్లానే మన తెనాలి నియోజకవర్గంలో కూటమి అసెంబ్లీ ఎలక్షన్లకి జనసేన తరపున సీట్ ఇస్తే మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు సీటు సాటిస్ఫై చేశారు. వారికి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆలపాటి రాజా గారిని ఇక్కడ గ్యాడ్జెట్ నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా టికెట్ ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లకు కావాల్సిన ఓటర్లు చాలా సంతోషంగా, చాలా ఆసక్తితో వారి ఓటుని అప్లై చేసుకుని ఓటు కోసం ఎదురు చూస్తున్నారు. అట్లానే ఇక్కడ మన తెనాలి నియోజకవర్గంలో దరిదాపు 30,000 మంది ఎమ్మెల్సీ ఓటుకి అప్లై చేసుకున్నారు. 33 నియోజకవర్గాల ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీలో దరిదాపు ఇప్పటికి 3,50,000 మంది ఓటర్లుగా నమోదు చేసుకుని ఉన్నారు. వీరంతా ఈరోజు మేము ఎమ్మెల్సీ పోటీకి ఎదురు చూడలేదు. అందులో రికార్డు స్థాయిలో మెజార్టీ రావాలని, దానికోసం మేము కార్యకర్తల నాయకులు అందరూ దానికోసమే పనిచేస్తున్నారు. మేము అభ్యర్థించేది ఏంటంటే, మీరు ఆ రోజు ఎన్ని పనులున్నా వచ్చి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేస్తారని, అట్లానే ఇంకా ఈ ఓటు అప్లై చేయని వారు ఈరోజే చివరి రోజు కాబట్టి త్వరగా మీ యొక్క అప్లికేషన్ని పంపించేసి, లేకపోతే ఆన్లైన్ ద్వారా మీ ఓటుని నమోదు చేసుకుంటారని ఆశిస్తూ, తెలుగుదేశం సభ్యత్వాలు తెనాలిలో బాగానే జరుగుతున్నాయి. ఇంకా ఎక్కువగా జరగాలని, మన తెనాలి నియోజకవర్గంలో సభ్యత్వాలు అందరం మోకమ్మడిగా చేసి, సభ్యత్వాలు ఎక్కువ చేసి మన అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక రికార్డు స్థాయిలో నిలబెట్టాలని, అందరూ సభ్యత్వాలకి తమ పని అన్నట్టుగా చేయాలని ప్రతి ఒక్క కార్యకర్తని, నాయకుల్ని కోరుకుంటూ, కొల్లిపరలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న పి మృత్యుంజయరావు 2024 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా తెనాలి గంగానమ్మపేటలోని పాత శివాలయం నందు ఆదిశైవ సంఘం ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ శైవగామ పండితులు మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్, విశ్రాంత ఉపాధ్యాయులు చిలుమూరు రామలింగేశ్వరరావు, నాగలింగం చిరంజీవి పాల్గొన్నారు. నాగలింగం శ్రీనివాస్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ అభినందన కార్యక్రమంలో పలు అవార్డులు సాధించిన మృత్యుంజయరావును ఘనంగా సత్కరించారు. గత 22 సంవత్సరాలుగా ప్రముఖ హోమియో ఉచిత సేవా కేంద్రం నడుపుతూ ఎన్నో వేల మందికి ఆరోగ్య సేవలు అందించారని, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మృత్యుంజయరావు రీసెర్చ్ పర్సన్గా పనిచేస్తూ ఎన్నో వందల మంది ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారని వక్తలు పేర్కొన్నారు.
మాస్టర్ విద్య అంతా మీ చేతుల్లో ఉండగా చాలా బాగుందండి. ఇప్పుడు మనం ఇప్పుడైతే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉందన్నట్టు అన్నారు. అంటే అంత గొప్ప స్థాయి పేరు మన వాళ్ళకు ఉన్నాయి. అలాంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఒక గుర్తింపు తెచ్చుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి చాలా విషయాలు ఉంటాయి. అలాంటిది ఇప్పుడు మన మృత్యుంజయ్ గారు అందరూ జయ మాస్టర్ అంటారు. జయ మాస్టర్ అనే మన మాస్టర్కి జిల్లా స్థాయిలో అవార్డు వచ్చింది. తర్వాత ఇప్పుడు రాష్ట్ర స్థాయి అవార్డు అనేది ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మనం అప్లై చేసుకోవడం, మనం అప్లై చేసుకుంటే వచ్చినటువంటిది కాదు. రెండోది ఏంటంటే ఈ మాస్టర్ గొప్పతనాన్ని గురించి 10 మంది తెలిసి వాళ్ళు బలవంతంగా అప్లై చేశారు. అది గొప్ప విషయం. నా గురించి తెలిసి ఈయన గొప్ప మాస్టారు, ఈయనకి ఎందుకు అవార్డు రాదు, ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి అనేక మంది హెడ్ మాస్టర్లు, మండలంలో ఎంఈఓలు వీళ్ళందరూ కలిసి మాస్టర్ పేరు సజెస్ట్ చేశారు. అది గొప్ప విషయం. నాకు తెలిసి మన తెనాలి అంటే మన ఆదిశేవుల్లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అవన్నీ చాలామంది రాష్ట్రంలో ఉన్నారు. మన పట్టణానికి తీసుకుందాం ముందు, ఎందుకంటే పట్టణ సంఘం కాబట్టి. తెనాలి పట్టణ ఆదిశేవ సంఘంలో మొట్టమొదటిగా అవార్డు, రాష్ట్ర ప్రభుత్వ అవార్డు ఎవరికి వచ్చిందో మరి పెద్దలైనటువంటి వాళ్ళకి ఎవరికన్నా గుర్తుందేమో చెప్పాలి. కొంచెం అంటే నాకు తెలిసి ఎవరికి రాలేదు. ప్రథమం నేనేం చెప్పడానికి కొంచెం తడపడా ఇస్తున్న మొహవాక్యం. మృత్యుంజయ ప్రసాద్. రెండవ అవార్డు మృత్యుంజయ రావు. ఎందుకు చేస్తున్నానంటే ఇద్దరు మృత్యుంజయులే. ప్రథమం ద్వితీయం ఇద్దరు మృత్యుంజయించినటువంటి వారు. మనం గర్వంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మన ఆదిశేవుల్లో మొట్టమొదటిగా నేను ఇది ఇద్దరు మృత్యుంజయులు ఇద్దరు సాధించామన్నమాట. అర్చకత్వం చేస్తూ మనలో చాలామంది మల్టీ టాలెంటెడ్ అనేక రకమైనటువంటి మరి సాధిస్తున్నారు. అంటే ఒక అర్చకుడే అటు వైద్య వృత్తి చేస్తున్నారు, వైద్యం చేసేవాళ్ళు, ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు. మరి అలాగే ఇక్కడ టీచర్స్ ఉన్నారు, వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. అనేక రకమైనటువంటి వృత్తులు చేసుకుంటూ అభివృద్ధిలోకి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పల్నాడులోని రావిపాడులో అమలోద్భవి మాత ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇది నేను ఆడుకున్న నేల, చదువుకున్న పాఠశాల, అక్షరం దిద్దింది ఇక్కడే, పుస్తకం పట్టింది ఇక్కడే. అమ్మను ఎలాగైతే మర్చిపోలేమో నాకు చదువు నేర్పిన అమలను కూడా ఎప్పటికీ మర్చిపోలేను అని డాక్టర్ పెమ్మసాని అన్నారు. ఒక పిల్లవాడు ఎదిగే క్రమంలో కొన్ని సంఘటనలు ఎదురవుతాయి. ఆ సంఘటనలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తాయన్నారు. అమెరికాలో ఇంత పెద్ద బిజినెస్ సామ్రాజ్యాన్ని స్థాపించిన, డాక్టర్గా సేవ చేస్తున్నా, రాజకీయ రంగంలో ప్రజాసేవ చేస్తున్నా నా ఉపాధ్యాయులు నాకు నేర్పిన క్రమశిక్షణ, విలువలే అందుకు మూల కారణాలని నమ్ముతున్నానని పెమ్మసాని అన్నారు. చిన్నప్పుడు ఎంత పద్ధతిగా పెరిగితే ఎదిగాక సమాజానికి అంత విలువ ఇస్తాం అనేది నేర్చుకున్నానని, చదువుల కోసం వారి కుటుంబాలను వదిలి మరీ మా టీచర్లు చెప్పిన పాఠాలు తనకు ఇప్పటికీ గుర్తున్నాయన్నారు. బుర్రిపాలెం, రావిపాడు, పల్నాడుతో పాటు యావత్ ఉమ్మడి గుంటూరు జిల్లా గర్వంగా తలెత్తుకునేలా నా ప్రవర్తన, నా నడవడికగానే ఉంటాయని సగర్వంగా తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ గోనుగొంట్ల కోటేశ్వరరావు, సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. జ్ఞాపకార్థం రావి గ్రామానికి, ఈ గ్రామానికే కాకుండా మీరు నేను ఆడుకున్న నేల, చదువుకున్న పాఠశాల, అక్షరం దిద్దింది ఇక్కడే,
పుస్తకం పట్టింది ఇక్కడే. అమ్మనైతే ఏ విధంగా మర్చిపోలేమో, నాకు చదువు చెప్పిన అమ్మలను కూడా ఎప్పటికీ మర్చిపోలేను. పిల్లవాడికి పెరిగేటప్పుడు చిన్నప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలు మనిషిని ఎప్పటికీ గుర్తుండే విధంగా చేస్తాయి. నేను ఈరోజు అమెరికాలో ఎంత పెద్ద బిజినెస్ సామ్రాజ్యాన్ని స్థాపించానన్నా, డాక్టర్గా సేవ చేస్తున్నానన్నా, అదేవిధంగా రాజకీయ రంగంలో ప్రజాసేవ చేస్తున్నానన్నా కూడా చిన్నప్పుడు వీరు మా టీచర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి వచ్చినటువంటి జ్ఞాపకాలు ఒక మూల కారణమని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. వీరు సమాజ సేవ కోసం వారి కుటుంబాలను సైతం వదులుకొని మాకు చిన్నప్పుడు చెప్పినటువంటి పాఠాలు, వారి త్యాగాలు, అదే 4 గోడల మధ్య జరిగినటువంటి ప్రార్థనలు, ఇవన్నీ చూసుకుంటూ పెరిగిన వాడిని. ఎందుకంటే చిన్నప్పుడు మనకి ఏది ఇస్తే మనం పెద్ద అయిన తర్వాత సమాజానికి తిరిగి ఇస్తాం. నాకు ఆ రోజు మీరు ప్రేమను పంచారు, మంచి చదువు నేర్పించారు. అదేవిధంగా ఈరోజు అద్భుతమైన అభిమానాన్ని చూపిస్తా ఉన్నారు. ఈరోజు వస్తే తప్పనిసరిగా నా చేతిలో ఉన్నవి అన్ని, నేను యాక్చువల్గా 2014లో ఈ ప్రాంతం నుంచి పోటీ చేయాలనుకున్నాను. అయితే పరిస్థితులు అనుకూలించలేదు. దేవుడి దయ వల్ల మళ్ళీ ఈ రోజున 24లో పోటీ చేయాల్సి వచ్చింది. అది కూడా ఇక్కడి నుంచి చేద్దాం అనుకుంటే మరి బ్రహ్మరాతేమో కానీ గుంటూరు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఏదేమైనప్పటికీ ఎక్కడ ఉన్నా కూడా ఇదంతా ఉమ్మడి గుంటూరు జిల్లా. ఈ రోజు కూడా చూస్తే నేను మాచర్లలో కూడా కొన్ని రోజులు చదువుకున్నా. ఆ ప్రాంతంలో మంచినీటి సమస్య ఉందని ఈ రోజు కూడా మంచినీళ్ళు ఇస్తా ఉన్నాం. ఇప్పటివరకు చేసింది తక్కువ, సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు ఉంది. తప్పనిసరిగా మీ ఎంపీ గారితో కలిసి, మీకు కూడా ఒక మంచి డైనమిక్ ఎంపీ ఉన్నాడు కృష్ణ. చాలా అంటే గత 5 సంవత్సరాలు పార్లమెంట్ లో ఉండబట్టి తనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సైలెంట్ గా వర్క్ చేసుకుంటాడు పద్ధతి ప్రకారం. తనతో కలిసి నా శాఖల దగ్గర కానీ ఇప్పుడిప్పుడే మనకి కూడా ఢిల్లీ లెవెల్లో ఒక గుర్తింపు, ఒక రెస్పెక్ట్ వస్తా ఉంది ఈ రోజున. ఇప్పుడు ఒక చిన్న విరామం.